ప్రస్తుతం మనం యాసంగి సీజన్లో ఉన్నాం. అయితే ఈ యాసంగి సీజన్లో చలి వాతావరణం, అలాగే మంచుతోటి కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలో చాలా వరకు అయితే తగ్గుదల ఉంటుందన్నమాట. మరీ ముఖ్యంగా వివిధ రకాల పంటల్లో ఎక్కువ శాతం అయితే జింకు లోపం అయితే కనిపిస్తుందన్నమాట. ఈ జింకు లోపం వల్ల ఏమవుతుందంటే మొక్క అనేది ఆశించినంత పెరుగుదల ఉండదు. ఈ ముఖ్యంగా ఈ జింకు లోపం ఏర్పడడం వల్ల ఇతర రకాల మనం ఎరువులను కూడా మనం చల్లినప్పుడు ఈ జింకు లోపం ఉండడం వల్ల ఆ ఎరువులు అయితే వృధా కావడం అయితే జరుగుతుంది. మొక్క అయితే తీసుకోదన్నమాట. అన్ని రకాల పంటల్లో చల్లుకోవడానికి ఒక ఉత్పత్తి గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే ఈ టాటా ర్యాలీస్ వారి ఈ నయా జింక్ అనమాట. మనం ఈ నయా జింకుని మనం 1 ఎకరాకు 1 కేజీ 200 గ్రామ్స్ చల్లుకోవచ్చు అనమాట. ఈ నయా జింకును భాస్వరం ఎరువులతో పాటు అన్ని రకాల నీళ్ళల్లో అన్ని రకాల ఎరువులతో కూడా కలిపి చల్లుకోవచ్చు. జింకు లోపం ఉండడం వల్ల పంటల్లో దిగుబడి కూడా తగ్గుతుంది. అయితే ఈ నయా జింకు మనకు జింకు సల్ఫేట్ కంటే 6 నుంచి 8 రెట్లు ఎక్కువ శాతం ప్రభావవంతంగా పనిచేస్తుంది అనమాట. ఈ నయా జింకును మనం సాయిల్ అప్లికేషన్ కొరకు మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనకైతే స్ప్రేకి అయితే రికమెండేషన్ లేదనమాట. ఈ నయా జింకును మెట్ట భూమిలో అయితే పంట నాటడానికి ముందు, వరిలో అయితే వరి నాటిన 10 రోజుల తర్వాత చల్లుకోవడానికి సిఫారసు చేయబడినటువంటి మైక్రో న్యూట్రియెంట్ ఫర్టిలైజర్. ఈ నయా జింకు మనం నేలల్లో చల్లుకోవడం ద్వారా నేలకు అలాగే పర్యావరణానికి ఎలాంటి హాని అయితే ఉండదు. ముఖ్యంగా ఈ నయా జింకును మనం వివిధ రకాల పంటల్లో చల్లుకోవడం వల్ల దిగుబడిలో మార్పు అయితే మనకైతే స్పష్టంగా కనిపిస్తుంది.